తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ గద్దెనెక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ అస్సలు ఊహించలేదు. ఒకవేళ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా 1-2 సీట్ల తేడాతో మళ్లీ ఈసారి కూడా తెలంగాణ పగ్గాలు చేపట్టొచ్చు అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉండేది. కానీ ఊహించిన దానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తే కేసీఆర్ ని గద్దె దింపడం వెనకాల కేవలం 2 మహిళలు మాత్రమే ఉన్నారు. ఎవరా మహిళలు అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథ తెలుసుకోవాల్సిందే. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అదేనండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా భూ కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో పాటు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం మండలాలలోని మహిళలు ప్రభుత్వ పథకాలు తమ దాకా రావడం లేదని, అది విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా తమను పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో వారి గ్రామాలకు ఆయన వచ్చినా కనీసం కారు కూడా దిగి మాట్లాడేవాడు కాదని వారు ఆరోపించారు. ఆయన ఏమేమి ఒప్పుకుండు, మాకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఆయన మాకు అది ఆడ గుడిబండి ఉంది, మెట్లు కట్టిస్తా అని చెప్పిండు, ఇల్లు ఇస్తా అని చెప్పిండు. 2023 సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రజాభిప్రాయం సేకరణకు టైమ్ 9 టీవీ వెళ్ళినప్పుడు వారు వారి అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా తెలియజేయడంతో స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పని చేయలేదని, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పారని, గుడికి మెట్లు కట్టిస్తానని చెప్పి కట్టించలేదని, ఇల్లు ఇస్తానని చెప్పడమే కానీ ఇంటి జాగా కూడా ఇవ్వలేదని, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మేము దళితులము కాదా అని ప్రశ్నించారు. ఆయన ఏమేమి ఒప్పుకుండు, మాకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఆయన మాకు అది ఆడ గుడిబండి ఉంది, మెట్లు కట్టిస్తా అని చెప్పిండు, ఇల్లు ఇస్తా అని చెప్పిండు. దళిత బంధు మరి ఒక్కనికే ఇస్తాడు ఆయన, ఆ పార్టీ ఆయన ఎమ్మెల్యే. మరి మేము కామా దళిత? మేము మాకెవ్వరు లేడు ఎమ్మెల్యే, ఆయనే ఉండు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అంటాడు కానీ కిషన్ రెడ్డి మాకు అసలే కాడు, ఆయన మాకు చెయ్యలే కూడా. ఆయన మా దగ్గరకు రావాలంటేనే ఎమ్మెల్యే గజగజ వణికేవాడని, కానీ ఈసారి కొంత ధైర్యం వచ్చినట్టుంది, అందుకే కారులో కూర్చొని దిగలేదని, చుట్టూ ఎంతమంది పోలీసులు ఉన్నా మా మహిళలు అంతా వెళ్లి కారు దిగి మాట్లాడమని చెప్పామని ఆమె తెలిపారు. ఏం చేసింది కూడా లేదు, మేము చూసింది కూడా లేదు. ఆయన 5 సంవత్సరాల సంధి ఫస్ట్ ఒకసారి మా దగ్గరకు వస్తే గదగజ వణికేటోడే ఆ ఎమ్మెల్యే, కానీ మొన్న వచ్చిన ధైర్యం వచ్చినట్టుంది. ఆయన మా సర్పంచ్ ఆయనకు సపోర్ట్ ఉన్నట్టుండు, అందుకే ఆయనకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ మాకు సర్పంచ్ ఓట్లు అయ్యేటప్పుడు ఏమన్నాడు, ఏలూరు అని పెట్టుకుంటారా మీరు, ఇండూరు అని ఓట్లు వేయాలి, వాళ్ళ పార్టీ అని ఓట్లు వేయాలి అని మాకు చెప్పిండు. చెప్తే నువ్వు ముందు కార్ దిగి అని అడిగినాం. మేము కార్ దిగి మాట్లాడు, ఆయన ముందు మళ్ళీ ఆయన చుట్టూ పోలీసు వాళ్ళే ఉండ్రు. 7-8 మంది పోయినాం మేము మహిళలం. పోయి ముందు కార్ దిగి సార్, నువ్వు కార్ దిగి మాట్లాడాను అన్నాం. మేము కాళ్ళకి వెళ్ళి దిగలే ఆయన. మరి మాకు ఏం చేసిండు ఆయన, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మరి పింఛన్ తీసుకోవట్లేదా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నా ఆయన ఇంట్లో నుండి ఇస్తున్నాడా? పప్పు, ఉప్పు, సబ్బులు, నిత్యావసర వస్తువులు, ఇంటి ట్యాక్సులు అన్నింటి మీద మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ ఘాటుగా విమర్శించారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి కష్టం చేసి ఇస్తలేడు. ఆయన పెండ్లం ఆయన 1000 కోట్లు అప్పు చేసి పెట్టిండు మా మీద. సబ్బు కాడికెళ్ళి, ఉప్పు కాడికెళ్ళి, పప్పు కాడికెళ్ళి మా మీద తీస్తుండు ఆయన. ఇంటి ట్యాక్స్ కాడికెళ్ళి అన్ని తీసి మాకు ఇచ్చేటోళ్ళకి పింఛన్ ఇస్తుండు. ప్రభుత్వ పథకాలు మీకు అందట్లేదా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ప్రభుత్వ పథకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే తప్ప వేరే వాళ్ళకు కాదని, ఆయన కూతురికి, ఆయన కొడుకి, ఆయన అల్లుడికి, వీలైతే కేసీఆర్ మనవడితో సహా అందరికీ ఆ ముఖ్యమంత్రి పదవే కావాలని వారు అనుకుంటున్నారని మండిపడ్డారు. పథకాలు వాళ్ళ ఇంట్లోకే ఉన్నాయి, అస్సలు మాకు లేవు. ఆయన బిడ్డే ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి, ఆయన అల్లుడు ముఖ్యమంత్రి, ఇంకెవరన్నా మనమలు ఉండరేమో వాళ్ళని కూడా చేసుకోమని చెప్పుర్రి. కరెంటు బిల్లులపై మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ అని చెప్పి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి రైతులను మోసం చేశారని, ఈసారి మా వద్దకు వస్తే అప్పుడే మా ఎమ్మెల్యేతో మాట్లాడతామని, ఆయనకు ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి మా సమస్యలు వినాలని అన్నారు. ఇప్పుడు బావుల బిల్లు, ఇల్లు బిల్లు, ఇంటి బిల్లు మాకు 800 ఎప్పుడు రాలే. ఏడా ఆయన ఇప్పుడు చూపిస్తా బావుల కాడ కరెంటే లేదు. ఇప్పుడు కరెంట్ ఉన్నా మరి బిల్లు కట్టిపిస్తుండు. ఎందుకు బిల్లు కట్టొద్దని చెప్పిండు ఫస్ట్, ఇప్పుడు బిల్లు కట్టిపిస్తుండు. దానికోసం ధర్నాలు ఇంకా చేయాలి.
చేయలే మేము. దళిత బంధు విషయంలో అందరికీ అన్యాయం జరిగిందని, వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే దళిత బంధుని ఇచ్చారని, ఈసారి ఆ ఒకరే మీకు ఓటు వేస్తారని ఆమె తీవ్రంగా స్పందించారు. ఎవరు ఆయననా వచ్చినప్పుడు మాట్లాడతాం, అది మేమేమోకోం సార్. మేము మా ఊరల్లో మేము వెళ్ళి కూడా మాట్లాడతాం, మాకేం భయం లేదు. భయపడాల్సిన పని ఏం లేదు, మాకేం లేదు. ఓటు కోసం వస్తే ఏమని అడుగుతావు, నువ్వు ముందు చేసినవి మాకు చూపెట్టు, ఆ పండ్లు చూపెట్టు, చూపించినాక నీకు ఓటేస్తామని చెప్తాం మేము. ఇదంతా ఎమ్మెల్యే చూస్తాడు కదమ్మా అని అంటే, ఎమ్మెల్యే చూసినా మాకేం భయం కాదు, ముందు ఆయన ఏమేం పనులు చేస్తాడో ముందే ఒప్పంద పత్రం ద్వారా మాకు భరోసా ఇవ్వాలి, అలాగైతేనే ఓటు వేస్తాం, లేకపోతే నోటాకైనా వేస్తాం కానీ వాళ్ళకి వేయమంటూ తెగేసి చెప్పేసింది. అయితే ఆమె మాట్లాడింది కేవలం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మాత్రమే, కానీ ఈ వీడియో కొన్ని లక్షల మంది చూసి వైరల్ చేశారు. ఈ ఇంపాక్ట్ టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల పైన తీవ్ర ప్రభావం చూపించింది. గెలవమని ఎవడొద్దు అంటుండే, ఆయన గెలుస్తుండే, మేము వద్దంటావా? ఆ ఒక్కడితోటే గెలవమని మూతి మీద ఇంత ఓపిస్తాడు, పోపిచ్చి గెలుస్తాడు. మరి అలా పిల్ల మీ తింటారు, ఓటు వేయించుకుంటారు, మళ్ళీ అలా చేసేది ఏం లేదు. ఏం చేయ ఆయన రానే వద్దు ఇప్పుడు. ఆయన రావద్దంటే మరి వేరే వాళ్ళు వేస్తారు కదా, నువ్వు వేయకపోతే మీరు ఎవరికి మాకు మేము అవకాశం చూసేస్తాం సార్. మేము మాకు ఎవరెవరు ఏం చేస్తా అంటారో అది ముందు చెయ్యి అని చెప్పి ఓటేస్తాం మేము. ఆ రకంగా కేసీఆర్ ను గద్దెదించే మహిళల్లో ఈమె ప్రధాన పాత్ర పోషించింది. ఇక రెండవ మహిళ విషయానికి వస్తే, యాచారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వేతనానికి సంబంధించిన సమస్యల గురించి కళ్లకు గంతలు కట్టుకొని నిరవధిక సమ్మె చేపట్టారు. వారి సమస్యలపై ఆరా తీసిన టైమ్ 9 టీవీతో వారి బాధలను పంచుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళు పాడిన పాట కేసీఆర్ ను గద్దెదించేలా చేసింది. పురుగుల బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం అంటాడు, పప్పు బియ్యం అంటాడు, పైసలియనంటాడు అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు పాడిన పాట మిలియన్ల వ్యూస్ సాధించి వైరల్ గా మారిపోయింది. ఆ పాట ఒక్కసారి మీరు వింటే షాకే. అదే విధంగా కేసీఆర్ పై పాడిన పాట వైరల్ గా మారి కేవలం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ వీడియోలు వైరల్ గా మారిపోయాయి. వీటి ద్వారానే కేసీఆర్ గద్దె దిగాడని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమా కాదా మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈనాటి స్టోరీ. మరి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.